హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కిచెన్ ఈరోజు సంక్రాంతి రోజు చేసే రెండు స్పెషల్స్ పులగము అండ్ పచ్చి పులుసు తయారు చేద్దాము. కావాల్సిన పదార్థాలు: రైస్ మంచిగా క్లాత్తో తుడిచి క్లీన్ చేసి పెట్టుకోవాలి, నువ్వులు వేయించి పెట్టుకోవాలి, 1 కప్ రైస్కి 1/2 కప్పు నువ్వులు, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, నువ్వులు గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. రైస్కి నువ్వుల పౌడర్ బాగా కలపాలి. అందులోనే సాల్ట్ కూడా వేసి అంత బాగా కలిసే విధంగా మంచిగా కలపాలి. కొందరు రోట్లో కూడా వేసి దంచుకుంటారు, మన దగ్గర రోళ్ళు లేవు కదా. కుకింగ్ ప్యాన్లోకి రైస్ తీసుకొని అందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. కరెక్ట్ సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అడుగులో మాడకుండా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే నువ్వుల పొడి ఉంటుంది కదా, స్టిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చి అన్నం ఉడికిపోయింది. ఈ టైంలో దానికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఎవరెంత తింటే అంత వేసుకోవచ్చు. మంచిగా కలిపేసి స్టవ్ ఆపేసేయాలి. అంతే, రెడీ అయిపోయింది. పులగం అన్నం రెడీ అయిపోయింది. అది ఒక డిష్లో తీసి పెట్టుకోవాలి. పచ్చి పులుసుకి చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజు నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక 3, ఆవాలు జీలకర్ర పోపుకి, పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు కొంచెం, దంచిన వెల్లుల్లి ఒక 6, జీలకర్ర మెంతం పొడి ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి, సాల్ట్ టేస్ట్కి తగినంత, షుగర్ కూడా ఎవరికి టేస్ట్ తగినంత వారు తీసుకోవచ్చు. ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయాలి. కరివేపాకు కూడా వేసి కలపాలి. తర్వాత వెల్లుల్లి, పసుపు, జీలకర్ర మెంతం పొడి అన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత చింతపండు పులుసు వేయాలి. స్టవ్ ఆపేసేయాలి. కొన్ని అందులో పోపులో వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అంటే మీ కారం తినే సరిపోయేంత కొన్ని తీసుకోవాలి. ఒక 3 గ్రీన్ చిల్లీస్, ఒక 3 ఎండుమిర్చి అట్లా తీసుకొని దానికి ఉప్పు అండ్ షుగర్ కలిపి స్పూన్తో క్రష్ చేయాలి. ఆ చిల్లీస్ క్రష్ చేయడం వల్ల మనకు కావాల్సిన స్పైస్ సరిపోతుంది పచ్చి పులుసులోన.
దాన్ని ఆ పులుసులోకి కలిపేసేయాలి. అంతే, బాగా కలిపేసి ఉప్పు షుగర్ కరిగిపోయే విధంగా కలిపేసి దానిలోకి ఉల్లిపాయలు యాడ్ చేయాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి కలపాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు, ఎవరికన్నా కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్కి షుగర్ యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. పచ్చి పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు మనము భోగి రోజు సర్వ్ చేసుకునే కొన్ని వంటలు, చిక్కుడుకాయ కూర కూడా తప్పకుండా చేసుకుంటారు. ఇది చిల్లీస్తోని, ఇది మిక్స్డ్ కర్రీ అండి, వంకాయ టమాటో చిక్కుడుకాయతో. అండ్ బెల్లం కూడా సర్వ్ చేసుకుంటారు విత్ గీ అండి. ఇంకా వైట్ రైస్, పెరుగు అవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాము. పులగమన్నము, బెల్లము, పచ్చికారంతో చేసిన చిక్కుడుకాయ కర్రీ. కొన్ని ప్లేసెస్లో మిక్స్డ్ కర్రీ కూడా చేస్తారండి, వంకాయ టమాటో చిక్కుడు ఇంకా ఇష్టమున్న కూరగాయలు వేసి. ఇది అలా చేసిన కర్రీ. మరియు పచ్చి పులుసు, ఇప్పుడు నెయ్యి యాడ్ చేయాలి. కొంచెం బెల్లం మీద అన్నం మీద నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొందరు ఈ అన్నంలోనే బెల్లం కూడా వేసి వండుకుంటారు, కానీ మేము మాత్రం ఈ విధంగా చేసుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్